సినిమా నటులు డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారన్న వార్తలు బాధించాయన్నారు సినీ నటులు భానుచందర్. తాను కూడా డ్రగ్స్ కి అడిక్ట్ అయిన తర్వాత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తప్పు సరిదిద్దుకున్నా అన్నారు. ఇప్పుడున్న యూత్ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెప్పారు. ఇక నోటీసులు అందని వారి పేర్లు ప్రసారం చేయడం బాగోలేదన్నారు. మా అసోసియేషన్ సభ్యులు శివాజీరాజా. తప్పు చేసిన వాళ్లపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయన్నారు శివాజీరాజా. అయితే సినిమా ఇండస్ట్రీ మొత్తానికి డ్రగ్స్ దందాతో ముడిపెట్టడం కరెక్ట్ కాదన్నారు. అన్ని ఛానల్స్లోనూ అది చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ డ్రగ్స్కి సరెండర్ అవడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే యాక్చువల్లీ మనం దానికి బానిస అవ్వకూడదు, అది మనకు బానిస అవ్వాలి. మనకి ఎప్పుడైనా ఒకసారి తోడిచినప్పుడు ఓకే తీసుకున్నా ఏమంటారా కిక్ బాన్ అని మనం దాన్ని ఊసిపారేసాలి. కానీ దానికి లోన్ అవడం, దానికి అడిక్ట్ అవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బికాస్ నేను వన్స్ అపాన్ ఎ టైం డ్రగ్స్ వల్ల చాలా దెబ్బతిన్నాను. ఆల్మోస్ట్ నా లైఫ్ డిజాస్టర్ అయిపోయింది. ఆ టైంలో నేను మార్షల్ ఆర్ట్స్ అనే డ్రగ్ను తీసుకుని దాంతో పవర్, దాంతో క్వాలిటీ, దాంతో కెరీర్ ఎస్టాబ్లిష్ అయ్యి నాకు ఇండస్ట్రీలో వాళ్ళ నా ఓన్ రోడ్ నేను క్రియేట్ చేసుకున్న పేరు ఉందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ బికాస్ ఆఫ్ మై బ్రదర్. మా అన్నయ్య చెప్పాడు, రే ఈ కిక్ అంతా నథింగ్, ఆ డ్రగ్స్ ఇచ్చే కిక్ బెస్ట్ అని. సో ఐ రిక్వెస్ట్ ద యూత్, దయచేసి మీ టైం వేస్ట్ చేయకండి. మీరు కనుక పవర్ఫుల్ డిసిప్లిన్గా ఉంటే కీర్తి, కాంత, కనకం అన్నీ వెనకాల ఫాలో అవుతాయి, ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. అది ఫాలో అవ్వాలంటే మీరు ఫస్ట్ క్రమశిక్షణ కావాలి, డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ కావాలంటే మార్షల్ ఆర్ట్స్. మీరందరూ మార్షల్ ఆర్ట్స్ ట్రై చేయండి. దీనికి వయసు అంటూ లేదండి. 75 ఏళ్ళకు కూడా మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ బిగిన్ చేసి అప్పుడు కూడా బ్లాక్ బెల్ట్ తీసుకోవచ్చు. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డన్ ఇట్, దే ప్రూవ్న్ ఇట్. సో మార్షల్ ఆర్ట్స్కి ఏజ్ లేదండి, ఏజ్ లేదు. కాకపోతే ఓన్లీ థింగ్ ఈజ్ మీరు సిన్సియర్గా ట్రై చేయాలి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ గివ్ అప్. ఇఫ్ యూఆర్ ఇన్ టచ్ విత్ డ్రగ్స్, shun away with drugs, throw them out, and please invite and embrace martial arts.